గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. అగరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం CFMSలో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు ఏమైనా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా CRDAకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో 2టిని ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి 2 ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఉన్న ఈ 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ కోసంగా 6,300 కోట్లు, ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో 2 ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మరొక 2 ముఖ్యమైనవి, అవి కూడా యాక్చువల్గా ఈ మే మంత్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కోసం వీలైన తొందరలో ఇది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలో ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని, ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి 20,240 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు.
బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 47,456 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా 5,434 కోట్లు. సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగ్, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్షి పత్రిక వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి. ఈరోజు జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి 10,042 రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు. వాళ్ళ దాంట్లో 10,042 రూపాయలు. ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి. యాజ్ టీజ్గా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ వర్క్కి 184 కోట్లు 184.25 కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగ్లాల యొక్క సివిల్ వర్క్కి